అండి. దొండకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అండి. దొండకాయ తోటి కూర కానీ, పచ్చడి కానీ, వేపుడు కానీ, పెళ్ళిళ్ళలో వేస్తారు కదా పకోడా కానీ, ఏది చేసినా కూడా చాలా ఇష్టంగా అయితే తింటానండి. దొండకాయ రోటి పచ్చడి అయితే ఇంకా ఇష్టంగా తింటాను. దాన్ని మిగిల్చుకొని మరి మరుసటి రోజు దోశలోకి వేసుకొని అయితే తింటానండి. అంత ఇష్టం అండి నాకు. ఈ రోజు అయితే సింపుల్గా దొండకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తాననేది వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం గ్యాస్ ఆన్ చేసుకున్నాక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాళం గింజలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఇలా చేయడం వల్ల దొండకాయ ముక్కలు బాగా మగ్గుతాయి, ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అందుకని ఇలా చేసుకోవాలండి. దాని తర్వాత మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఇలా చేయడం వల్ల టమాటాలు అయితే బాగా మగ్గుతాయండి. అలా చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, కారం వేసుకొని ఒక 5 నిమిషాలు కనుక ఉడికించుకొని దించుకున్నామంటే దొండకాయ కర్రీ రెడీ. ఎలా ఉంది, నచ్చితే